జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు. సీదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలే, చాలా చిన్న కుర్రోడు, అతనికి ఏం తెలుసు, ఏదో గుద్దేసినాడు, పెద్దగా పట్టించుకోవాలా? అందులోనూ సీదిరి అప్పలరాజు మంత్రిగా పనిచేశాడు, శాసనసభ్యుడిగా పనిచేశాడు, ఆ మాత్రం దానికే మర్డర్ కేసులు పెడతారా అంటే ఏంది నాకు అర్థం కావడం లేదు. విచ్చలవిడిగా డ్రైవింగ్ చేసి అదుపు తప్పి ఓ అమాయకుని గుద్దేసి చంపేసి వెళ్ళిపోతే మరి అతను మర్డర్ చేసినట్టేగా, దాని తగ్గ సెక్షన్లుగా వర్తిస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీనికి సమాధానం చెప్పు. 18 సంవత్సరాల కుర్రాడు అంటున్నావు. అమర్నాథ్ గౌడ్ ఓ చిన్న కుర్రాడు తన అక్కని ర్యాగింగ్ చేస్తున్నారని మొర పెట్టుకుంటే, దండం పెట్టుకుంటే, ఆ కుర్రాన్ని పెట్రోల్ పోసి కాల్చి చంపేసినప్పుడు ఆ పిల్లాడు వయసు మీకు గుర్తుకు రాలేదా? మరి ఇంకా చెప్పుకుంటూ పోతే తోటా చంద్రయ్య, నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ అమాయకులే. అంత కర్కశంగా చంపినటువంటి గనులు మీరు. ఎంత దారుణం! రోడ్డు మీద వెళ్లి గుద్దేసి చంపేసి వెళ్లిపోయి తప్పించుకొని మళ్ళీ లొంగిపోతే అతన్ని పరామర్శించడానికి రావడమా? అంటే అతని కుటుంబాన్ని కావచ్చు, ఆ దరిదాపులో ఉండడం ఎంత తప్పు? నువ్వు మాజీ శాసనసభ్యుడు అంటున్నావు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు అయితే తన కొడుకు ఎవరినైనా గుద్దేసి వెళ్ళిపోవచ్చా? ఎవరినైనా చంపేయచ్చా? అది రాజ్యాంగంలో హక్కు ఉందా? చనిపోయిన వ్యక్తి దగ్గరకు పోకుండా చంపేసిన వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళకేదో అన్యాయం జరిగినట్టు, ఆ పిల్లోడేదో అమాయకుడైనట్టు చేస్తున్నావే, ఇది ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి?